హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు తెలంగాణలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. కాబట్టి వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయండి. వీడియో అయిపోగానే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఎంసెట్కి సంబంధించిన అన్ని విషయాలు, రాబోయే ఇంజనీరింగ్ గురించి కూడా చాలా విషయాలు మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు మంచి సీట్ రావాలని ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేరు, టెలిగ్రామ్ గ్రూప్ జాయినింగ్, ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కేటాయింపులు బుధవారం చేపడుతున్నారు. సాంకేతిక విద్యా కమిషన్ దేవసేన ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి విడతల కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు ప్లస్ కొత్తగా 7,029 సీట్లు కలుపుకొని మొత్తం కలిపి 29,000 అంటే సంథింగ్ 30,000 దాదాపు ఉన్నాయి. కాబట్టి ఇందులో 78,694 అందుబాటులో ఉండగా 75,000 అంటే దాదాపు 3,000 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు కేటాయించారు. ఇందులో 55,941 సీట్లలో విద్యార్థులు ప్రవేశానికి రిపోర్ట్ చేశారు. అంటే దాదాపు 20,000 మంది రిపోర్టే చేయలేదు. కాబట్టి ఆ మిగిలిపోయిన 22,000 సీట్లు ఈసారి 58,000 మంది మళ్ళీ కౌన్సిలింగ్కి ఆప్షన్స్ ఇచ్చారు. సో కాబట్టి సీట్లను బట్టి చూస్తే అందరికీ మంచి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా సీట్స్ మిగిలిపోయాయి. ఆల్ ది బెస్ట్. అండ్ ఎలాంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ ప్రొవైడ్ చేస్తాను.